హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కుకింగ్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా పద్ధతిలో చల్ల పులుసుని ఎలా రెడీ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం అండి వండడం కానీ తినడం కానీ ఫస్ట్ టైం అనమాట. సో మా అత్తగారే నాకు నేర్పిస్తున్నారు. మా అత్తగారు పక్క నుంచి చెప్తూ ఉంటే నేను చేస్తున్నాను అనమాట. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నాలాగా ఎవరికైతే ఈ రెసిపీ తెలీదో ఖచ్చితంగా వీడియోని అయితే చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన చల్ల పులుసు మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది. ఇదే మెజర్మెంట్స్తో ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కందిపప్పు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, నేను ఆల్రెడీ వేసేసాను. వేసిన తర్వాత మర్చిపోయాను వీడియో తీయాలి కదా అని. సో కొంచెం 1 స్పూన్ వరకు బియ్యం, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ రైస్ అనమాట. ఇవన్నీ ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ నానితే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేను వాటర్ పోసి నానబెట్టేసేసుకుంటున్నాను. చూసారా, 1 అవర్ తర్వాత చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క, సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్క, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది. అలానే మనం నానబెట్టుకున్నవి కందిపప్పు, ధనియాలు, బియ్యం అన్నీ కూడా వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి మిక్సీ అవ్వాలి కాబట్టి అంత వాటర్ సరిపోతాయి. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక తెల్ల గిన్నె తీసుకొని దాంట్లో మజ్జిగ, మనకి ఎంత మజ్జిగ కావాలో అంత మజ్జిగ తీసుకొని ఈ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ చిక్కగా ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఆ జార్లోనే కలిపేసుకొని మళ్ళీ ఆ మజ్జిగలో పోసేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసుకొని అలా తిప్పుతూ ఉండాలి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చంట. నా దగ్గర బెండకాయలు అయితే ఉన్నాయి. బెండకాయలు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నారు. సో ఒక 3-4 బెండకాయలు కట్ చేసి వేసుకున్నాము. పెద్ద సైజు కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కలు కాదు. ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉప్పేసి కొంచెం నూనెలో వేయించి తర్వాత అవి ఒక 3/4 వేగిన తర్వాత దీంట్లో తీసుకొచ్చి మిక్స్ చేయొచ్చు అంట, లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా వేసేయచ్చు అన్నారు. సో చూసారా, ఉడుకుతోంది. మజ్జిగ కదండి, పొంగొచ్చేస్తుందంటే దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నాకు అది క్వాంటిటీ చిక్కగా అనిపించింది, అందుకని నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది పల్చగా అయితే ఉండాలంట, చిక్కగా ఉండకూడదు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, చిక్కగా ఉన్నా కొంతమందికి ఇష్టపడతారు కదా. సో అలాంటి వాళ్ళు పర్వాలేదు, లేకపోతే పల్చగా కావాలనుకుంటే మధ్య మధ్యలో మనం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. నేనైతే మొత్తం 3 టైమ్స్ అయితే యాడ్ చేశాను వాటర్. మనకి ఆ ముక్కలు ఉడికే వరకు చూసుకోవాలండి, అదే లెక్క. మనకి ముక్క మెత్తగా అయింది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా ఉంది అసలు. చూసారా, చిక్కగా అవుతున్నాయి. మధ్య మధ్యలో అలా చిక్కగా అవుతూ ఉంటే అప్పుడప్పుడు వాటర్ కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో టేస్ట్ చేద్దాము.
ఫోక్తో అయినా అలా గుచ్చొచ్చండి. నా దగ్గర ఫోక్ కనపడలేదు సడన్గా, అందుకే నేను చాకుతో గుచ్చి చూపిస్తున్నాను. చూసారా, ముక్క అయితే ఉడికిపోయింది. సో ఇంకా తిరగమాత పెట్టేసుకోవడమే మనం. ఇంకా రెడీ అయిపోయినట్టే. సో పోపుకి రెడీ చేసుకోవాలి. ఒక చిన్న బాండీలో ఆయిల్ పోసుకొని, మరీ ఎక్కువ ఆయిల్ వేయకూడదు, కొంచెం చాలు. ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు కొంచెం యాడ్ చేసుకొని, అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇంగువ ప్రతి దాంట్లో వాడతాను, అరుగుదలకి చాలా మంచిది ఇంగువ. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఇంగువ మాత్రం కంపల్సరీగా వేసుకుంటాను నేను. అలానే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోండి కరివేపాకు. నేను ఆఫ్ చేశాను అనుకున్నాను. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి, అప్పుడే పచ్చిదనంగా ఉంటాయి చక్కగా. లేకపోతే ఇలాగా ఎండిపోయినట్టు అయిపోతాయి, బాగా ఫ్రై అయిపోయి. సో ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాం కదా దీంట్లో. తిరగమాత పెట్టాం కదండి, ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చిక్కదనం చూసారు కదండి, ఇలా ఉంటే సరిపోతుందండి, కరెక్ట్గా ఉన్నట్టు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. ఒకసారి మొత్తం కలిపేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే, మన బాడీకి కూడా చలవ చేసే చల్ల మజ్జిగ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా టేస్టీగా అనిపించింది, చాలా నచ్చిందండి నాకు. సో మీలో ఎవరికైతే చల్ల మజ్జిగ గురించి తెలియదో వాళ్ళు ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా పద్ధతిలో మేమైతే ఇలా చేసుకుంటాము చల్ల మజ్జిగ. సో నేనైతే కరివేపాకు, కొత్తిమీర తీసి పక్కన పెడతానండి, నాకు ఈ అలవాటు ఉంది. సో ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఇవ్వండి, ఆన్లో పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.